ఇండియన్ ఉమెన్ క్రికెట్లో చాలా కాలం గుర్తుండిపోయే పేరు. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ సెమీస్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో అదరగొట్టేసింది. భారత్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. నవంబర్ 2న జరగబోయే ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలే ఆస్ట్రేలియా, ఆపై 330. అంత చేజ్ చేయాలంటే అది వరల్డ్ కప్ రికార్డ్. అది జరగడం కష్టంలే అని చాలా మంది ఆశలు వదులుకున్నారు. స్మృతి మంధాన, షెఫాలి అవుట్ అయ్యాక టీవీలు కూడా కట్టేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన నాక్ ఆడింది జెమిమా రోడ్రిగ్స్. నవీ ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో జెమిమా ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళా క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలిచిపోతుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తన సత్తా చూపించింది జెమిమా. 2 సార్లు వరల్డ్ కప్ అవకాశాన్ని మనకు దూరం చేసిన ఆస్ట్రేలియా మరోసారి ఆ ప్రయత్నం చేయకుండా భారత బ్యాటర్ జెమిమా అడ్డుకుంది. 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచి ఆస్ట్రేలియాను ఆపేసింది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచి టైటిల్ ఫేవరెట్గా ఉన్న కంగారు ఉమెన్కు జెమిమా చుక్కలు చూపించింది. ఈ వరల్డ్ కప్లో కొన్ని కీలక మ్యాచ్లలో గెలుపు ముంగిట భారత్ ఓడిపోయింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా పైన 330కి పైగా పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. కీలకమైన సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియా 330 పైగా టార్గెట్ ఇచ్చింది. దాంతో టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే జెమిమాను వన్ డాన్ను మార్చింది. అది కూడా ఆఖరి నిమిషంలో ఆమెకు చెప్పారు. తాను బ్యాటింగ్కు రావడానికి కేవలం 5 నిమిషాల ముందే జెమిమా ప్యాడ్ ఆఫ్ అయింది. ఆర్డర్ మార్చుకున్నప్పటికీ తాను ఏమాత్రం తొనకలేదు. అప్పటికే 2 కీలకమైన స్టార్ ఆటగాళ్లు అవుట్ అయిపోవడంతో చాలా పొందికగా ఆడింది. అనవసర షాట్లకు వెళ్లకుండా స్కోర్ను రొటేట్ చేస్తూ వచ్చింది. కెప్టెన్ హార్మన్తో కలిసి అద్భుతమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీళ్ళిద్దరూ రన్ రేట్ కూడా 6కు తగ్గకుండా చూసుకున్నారు. మ్యాచ్లో ఏ స్థానంలో వస్తున్నామని కాదు, నేను ఏదో నిరూపించుకోవాలనుకోలేదు, మ్యాచ్ గెలవడం ఒక్కటే టార్గెట్ అనుకుని ఆడాను అని మ్యాచ్ అనంతరం తాను వ్యాఖ్యానించింది. నిజానికి జెమిమా కెరీర్లో ఆన్ ఆఫ్ అవుతూ వస్తోంది. ఈ వరల్డ్ కప్లో కొద్దిగా ఫామ్ చూపించినప్పటికీ కొంతకాలంగా తనకు గొప్ప ఇన్నింగ్స్ లేవు. ఈ సిరీస్లో కూడా చాలా ఒత్తిడితో ఉంది. అలాంటిది ఆస్ట్రేలియా లాంటి జట్టు పైన అద్భుతమైన సెంచరీ సాధించిన జెమిమా సెలబ్రేట్ చేసుకోలేదు. దీనిని బట్టే తాను ఎంత పరిణితితో ఆడిందో చెప్పుకోవచ్చు. అసలు ఈ మ్యాచ్లో తాను ఆడిన షాట్లు, వాడిన గ్యాప్లు చూస్తేనే ఎంత తెలివిగా ఆడిందో కూడా తెలుస్తోంది. చివరి వరకు మ్యాచ్ గెలవడం కోసం మాత్రమే చూసింది. మ్యాచ్ గెలిచిన తర్వాతనే రియాక్ట్ అయింది. అమన్ విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే జెమిమా తీవ్ర భావోద్వేగానికి గురైంది. దాదాపు కష్టమే అనుకున్న వరల్డ్ రికార్డ్ చేసింగ్ ను ఇండియా చేయడంలో రోడ్రిగ్ది కీలక పాత్ర. ఇండియాకు ఇప్పుడు తాను సైనింగ్ స్టార్. 10 ఏళ్ల వయసులో 2011 వరల్డ్ కప్ ను మెన్ ఇన్ బ్లూ తీసుకోవడం నేరుగా చూసిన జెమిమా అప్పుడే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంది. తన ఇల్లు సచిన్ ఇంటి దగ్గరలోనే వరల్డ్ కప్ ఫైనల్ను చూసింది. ఆ తర్వాత 6 ఏళ్లకు 2017లో విమెన్ వరల్డ్ కప్ రన్నరప్ గా నిలిచిన ఆమెకు వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు తాను కూడా వరల్డ్ కప్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. మరి నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాలో జరిగే విమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో జెమిమా కల నెరవేరాలని కోరుకుందాం. అది తన కలే కాదు, ఇండియన్ ఉమెన్ టీం ప్రపంచ కప్ తీసుకోవాలన్న కోట్లాది మంది భారతీయుల కల కూడా. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టైనా ఛేదించిన అత్యధిక స్కోర్ ఇది. గతంలో అత్యధిక విజయవంతమైన పరుగులు ఛేదన రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. వారు అదే ప్రపంచ కప్లో భారతదేశం పైన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ప్రపంచ కప్లో ఒక జట్టు 300 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది 2వ మాత్రమే. చివరి ఓవర్లలో ఆస్ట్రేలియా అనుభవజ్ఞులైన బౌలింగ్ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. ఫీల్డర్లు క్యాచ్లు జారవిడిచారు. రోడ్రిగ్స్ 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. కానీ విన్నింగ్ షాట్ను అమన్ కౌర్ కొట్టింది. ఆమె 8 బంతుల్లో 15 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది.